ఎలా ఉంది? నిజంగా సూపర్ ఉంది. బానే ఉందిరా. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, నేను పొద్దున్నే శాండీకి ఫోన్ చేసి, శాండీ ఏదైనా కుకింగ్ వీడియో చేయాలి, చాలా రోజులు అయిపోయింది, కొత్తగా ఉండాలి, అలా అని చెప్పి ఎవరు పెట్టి ఉండకూడదు యూట్యూబ్ లో, అలాంటి వీడియో ఒకటి చెప్పు శాండీ అన్నాను. నాకు ఇంకా ఏం చెప్పకుండా చేస్తానని చెప్పేసి వచ్చింది. ఏంటి ఏముందో ఏంటి తీసుకొచ్చాను ఇప్పుడు, పుచ్చకాయ రైస్. పుచ్చకాయ రైస్ ఏంటి శాండీ? ఏదో నిమ్మకాయ రైస్ చెప్పినంత. నిమ్మకాయ రైసు, పుదీనా రైసు, కొత్తిమీర రైసు, లెమన్ రైసు, నిమ్మకాయ రైస్ అన్నదే కదా. ఇంకోటి ఏంటి, టమాటా రైస్ చూసాను. ఇదేంటిది? ఎవ్వరు చేయలేంది చేయాలి కనుక టైగర్ ఛానల్లో, అందుకోసం పుచ్చకాయ రైస్ చేస్తున్నాం. దానికి ఏం కావాలి? పుచ్చకాయ రైస్ కి ఏం కావాలి? పుచ్చకాయ కావాలి. అయ్యా సరే పదండి, అన్ని ఏమేం కావాలి అడిగా అన్ని రాసుకుని బయటికి వెళ్ళి తీసుకుని వద్దాం. పుచ్చకాయలు కొనడానికి వెళ్తున్నాం. పుచ్చకాయలతో పాటు ఇంకా ఏం కావాలంట, మాక్సిమం ఉన్నాయి ఇంట్లో. ఏమి వెళ్ళి కొనుక్కులు తీసుకొచ్చి ఏమేమి కొన్నానో చూపిస్తాం. పుచ్చకాయలు కొందామని విజేతకు వచ్చాం. అయినా ఇది పుచ్చకాయల సీజనే కాదు కదా, పుచ్చకాయలు ఎక్కడ దొరుకుతాయి అసలు? ఇది పుచ్చకాయ సీజనేనా పుచ్చకాయ దొరకడానికి? వర్షాకాలంలో పుచ్చకాయలు ఎందుకు దొరుకుతాయి? సారీ ఉన్నాయి పుచ్చకాయలు ఉన్నాయి. పుచ్చకాయకి సీజన్ ఉండదారా? చూసి చెక్ చేసి తీసుకోరా, ఇది తెలుసు కదా. చాలు తీసుకు, ఏదో ఒకటి తీసుకో త్వరగా. కేజీ 35 రూపీస్ రా. ఇదేం ఫ్రూట్? సీతాఫలం కాదురా, సీతాఫలం. టమోటా ఇది. ఈ పేరు చదువు. పర్మిషన్ ఫ్రూట్ అంటరా? తగిలిపోద్ది బాబోయ్. పర్మిషన్ ఫ్రూట్ కావాలా? చదవరా. పర్మిషన్ ఫ్రూట్ కేజీ. సరిగ్గా చదువు. నిన్ను స్కూల్కి పంపించి దండగా. పర్మిషన్ అది. పర్మిషన్ అంట. చాలా కాస్ట్లీ ఇది, కేజీ 500 అంట. ఏం ఫ్రూట్ అసలు ఇది? అన్ని డబ్బులు లేవులే నా దగ్గర. టమాటాలో ఉంది చూడడానికి. ఫ్రెండ్స్, ఇది ఎవరో గెస్ చేయండి. ఎవరో తెలుసా? ఇది శాండీ అక్క. నిజమేరా, అలానే ఉంది. ఇది శాండీ అక్క. ఇది మన టైగర్ మాయ. పెట్టు. అప్పుడే దీపావళి హడావిడి స్టార్ట్ అయిపోయింది. కావాల్సినవన్నీ కొనుక్కుని ఇంటికి వస్తాం. ఇప్పుడు పైకి వెళ్దాం. నీ ఇష్టమైన దేవుని తలుచుకోరా, వంట మొదలు పెడుతుంది. పుచ్చకాయ రైస్. ఒక ఫంక్షన్ లో హీరో విశాల్ అలాగే తింటాడు, అలా చేసావు. మా కంగారు పడకండి, ఈ రెసిపీని మాస్టర్ చెఫ్ లో కూడా చేశారు, ఆ ప్రోగ్రామ్ లో కూడా చేశారు. అక్కడ జడ్జిలకు నచ్చింది. మరి ఇక్కడ ఈ ప్రొఫెషనల్ చెఫ్ చేస్తుంది, చూద్దాం ఏమవుద్దో. వీటికి ఏమేం కావాలంటే నెయ్యి, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పౌడర్, ఇందులో జీడిపప్పు, పంకిన్ సీడ్స్, గుళ్ళు ఉన్నాయి. మెయిన్ పుచ్చకాయ కావాలి. ఈ పుచ్చకాయ లేకపోయినా పర్లేదు. ముందు పుచ్చకాయని నీటికి కడుక్కోవాలి. మా అవును, అయినా లోపల తినేదానికి బయట ఎందుకు శాండీ కడుక్కోవడం? వేస్ట్ మొహం వేసుకుని తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. తర్వాత పుచ్చకాయని నీట్గా దిగి సాగట్లేదు, కట్ చేసుకుంటే సగం దిగట్లేదు, గుచ్చుకుంటుంది. ఆగండి, ఇప్పుడు వస్తాను. బహుశా నాకు తెలిసి పుచ్చకాయని భూమి మీద ఎవడో ఇలా కట్ చేసి ఉన్నాడు. ఏ దీపాలంగాడు ఇలా 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 కొట్టి మరీ నీట్గా ఉండదని తీసుకొస్తుంది లోపల. ఇది తప్ప అసలు లోపల ఏమైనా గుజ్జుందా? ఇలా ఇలా కొట్టు తీసుకోవాలి. ఇది డొల్ల, ఇది గుల్ల అన్నాడు. లాస్ట్ ఇలా వచ్చింది. ఎందుకు అడిగావు? ఎందుకు నవ్వుతున్నావు? రా లేదు, మనలో మనకు సిగ్గేంటి? సిగ్గు లేని వాళ్ళు మనం. దా వస్తావా రావా ఇప్పుడు? రా మర్యాద కదా, పందిలా ఉన్నావురా. ఒక మొక్క తిని ఎలా ఉందో చూద్దాం. బా తీయగా ఉంది. కంగారు పడకండి, శాండీ కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతుంటే తను చెప్తుంటే నేను చేస్తున్నా. నా సొంత రెసిపీ ఏం కాదు. పుచ్చకాయ మొక్కలు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత గింజలు తీవా? ఏమో రేపటి రోజు ఏమన్నా వీడియో అప్లోడ్ అవ్వకపోతే దానికి కారణం శాండీ. ముందు చెప్తున్నాను మేము.
చూసారా ఎలా చేశాడో? అంతే. మొన్న ఎగ్గ జున్ను చేసేటప్పుడు ఇంతే చేశాడు. మీ మమ్మీని పిలుస్తాను. పిలుస్తాను. నేను తుడిసేస్తా. క్లీన్ చేయి. అది క్లాత్ తీసుకో. తొక్కలో మిక్సీ కొన్నాం. నీకు చేయడం రావట్లేదు. ఫస్ట్ మిక్సీ కంపెనీ వాడిని అనేస్తున్నా. చేసాడు. పెంట వంట అంటే నీతో పెంటే. నేను చేస్తాను ఇక్కడ వచ్చి. ఇది ఎందుకు? అయ్యో బాబోయ్, మా అమ్మ లేకపోతే సంపేస్తుంది బాబోయ్. అంత ఫుల్గా వెయ్యకూడదు టైగర్ అని చెప్పా. వేస్తాడు. నేను తిప్పుతా అన్నావు కదా. చూడండి గాయస్, కనిపిస్తుందా మీకు? మొత్తం కిచెన్ మొత్తం వేస్తాడు. పుచ్చకాయ రైస్ టైల్స్ కూడా తింటున్నాయి చూడండి. రైస్ తీసుకున్నాం. ఆ నీళ్ళకి ఎంత రైస్ సరిపోతే అంత రైస్ తీసుకోవాలి. అది 2 కప్పులు నీళ్ళు అవుతుంది. అందుకని 1 కప్పు రైస్ తీసుకుని ఇప్పుడు ఇందులో వేసేయాలి కదా. వాటర్ కలుపుకోవాలి నీట్ గా. 2 సార్లు కడిగేసుకుని తర్వాత రైస్ ను గిన్నెలో వేసుకుని మనం నార్మల్ రైస్ వండుకున్నట్టే, కాకపోతే పుచ్చకాయ నీళ్ళతో వండుకున్నాం అంతే. కొంచెం ప్రాసెస్ ఉంది, కంగారు పడకండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అంట. ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలంట. చాలు మండిపోద్ది. రేపుడికి మా పరిస్థితి ఏంటో. కొంచెం జీలకర్ర పౌడర్, తర్వాత ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత ఇంకేం వేసుకోవాలి? మధ్యలో వేస్తాయండి ఏమైనా. ఇప్పుడు దీన్ని అన్నం వండేసుకోవాలి. కలుపుకోవాలి. రోయ్ మర్చిపోయాను. నీట్ గా దెబ్బ కలిపేసుకుని నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకుని పైన మూత పెట్టేసి అన్నం వండేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు నిజం చెప్పు, ఎక్కడ నువ్వు అక్కడ ఉంటే నీకు తినిపించేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసావు కదా. అలా ఆయనకి చూడండి మెసేజ్, నాకు టికెట్ బుక్ చేయండి, కాకినాడకి బుక్ చేయి, నేను ఉండను. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మనం కుక్కర్లో వేయకుండా ఇందులో వేసి చాలా తప్పు చేసాం. అందుకే ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి మార్చేద్దాం. చూడండి గైస్, ఇప్పటి వరకు కొట్టుకున్నారా వీళ్ళిద్దరూ? మాట్లాడుకున్నాడు. వీళ్ళ డాడీకి ఫోన్ చేసి మరి టికెట్ బుక్ చేసామని చెప్పాడు. ఇప్పుడు వాటేసుకొని పడుకున్నారు. లేదా ఒకసారి చూపించు. వీడియో చేద్దాం రమ్మంటే మరి ఎందుకు రాలేదు నువ్వు? అమ్మా కాదు, ఏదో ప్లాన్ చేసింది పెద్దగానే. పుచ్చకాయల రైస్ చేస్తుందమ్మా. ఎప్పుడైనా చేసావండి? చేయలేదా అంటే ఫస్ట్ టైం. వీడి మీదే వచ్చింది. వావ్, సూపర్ సక్సెస్. కుళ్ళు కంపేంట్రా అంత బాగా చేస్తే. తిని చూద్దాం. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చేయాలి చిన్నది. ఉప్పు తక్కువైందా? సరిపోయినాయి అన్ని. ఉప్పు తక్కువైపోయింది, తక్కువైంది, పసుపు తక్కువైపోయింది, పుచ్చకాయ తక్కువైపోయింది, పుచ్చకాయ కూడా తక్కువైపోయింది. ఇప్పుడు ఇందులో ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసుకుని నెయ్యిలో వేపేసుకుని నేను పట్టుకున్నాను కదా. నీకు ఎందుకురా ప్రొఫెషనల్ చెఫ్ ఉండగా? ఏ మాడిపోతున్నాయి ఎందుకురా? మాడి చేసావు. తిట్టేస్తున్నారా బాబు. కలుపు స్పీడ్ కలుపు. మాయా మొత్తానికి మన చేతిలోకి వచ్చింది పుచ్చకాయ బిర్యానీ. పుచ్చకాయ బిర్యానీ అంటారో, పుచ్చకాయ పలావ్ అంటారో, పుచ్చకాయ రైస్ అంటారో, మీరే పెట్టిన పేరు. దానిపైన మళ్ళీ పచ్చి ఏమంటారు, పచ్చి పుచ్చకాయలు డెకరేషన్లు. రే ఎందుకురా రిస్క్? వండింది ఎవరు? శాండీ దా ఫస్ట్ స్పూన్. మన మీద రిస్క్ ఎందుకురా? ఇంటికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పమంటావా? మీ అమ్మకి ఏమన్నా ఫోన్ చేయనా? హాస్పిటల్ నెంబర్ 108 రా. తిన్న తర్వాత ఏమైనా తేడా వస్తే ఫోన్ చేయడానికి రెడీగా ఉన్నాం. తిను. ఎలా ఉంది? సూపర్. నెక్స్ట్ నువ్వు రా. నెక్స్ట్ నువ్వు. మీరిద్దరు బాగుంటే నేను తింటా. సూపర్ ఉందంటారా బాబు. చాలా పెద్ద స్పూనే తీసుకున్నాడు, రిస్క్ ఎక్కువ చేస్తున్నాడు. కమాన్. బాగుంది నిజంగా. బాగుందని చెప్పాను. గోకుతుంది. చెప్పడు ఎలా ఉందిరా? ఇప్పుడు మా అమ్మ తిని చెప్పొద్దు. తినమ్మా, జాగ్రత్త అమ్మ. ఒకతవే అమ్మవు నువ్వు నాకు. జాగ్రత్త తిను. అది మంచి రేట్ పెట్టి రెడీగా ఉన్నాడు. తిను.
బాగుందా? నిజంగా బాగుందా? పర్లా బాగానే ఉంది. వీడియో కోసం చెప్తున్నావా? మరీ అంత అలా ఏం తీసిపోయేలా లేదు. ఆ? పర్లా. అసలైన రివ్యూ టైగర్ చెప్తాడు. పట్టుకోరా. చెప్తాడు. పుచ్చకాయ ముక్క కూడా పెట్టు. భారం అంతా నేనే మోస్తున్నాను. ఇప్పుడు ఏమవుద్దో ఏంటి తిన్న తర్వాత. మా అమ్మ చూడండి పుచ్చకాయ ముక్క కూడా పెట్టుకోమనుంది. ఇట్లా అన్నంలో తీపి తింటేనే ఏదోలా ఉంటది. కావాలని చెప్పేస్తాడు ఇప్పుడు బాగాలేదని. బానే ఉందిరా. తేడా ఏంటంటే జీడిపప్పులు మార్చేసావు. నేను మార్చానా? లాస్ట్ టైం సోంపాపిడి కూడా అలాగే చెప్పారు, నన్ను చెప్పేసారు. బాగుంది. నిజంగా బాగుంది ఏంటి ఇది. ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతే హెల్త్ కూడా బాగున్నట్టు, అప్లోడ్ అవ్వకపోతే మేము హాస్పిటల్ ఉన్నట్టు. ట్రై చేయండి సరదాగా. బానే ఉంది. కాకపోతే రైస్ ని కుక్కర్ లో వేసుకుని ఒకటో లేదా 2 విజిల్స్ వేసుకోండి, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. ఇలాంటి రెసిపీలు మా దగ్గర చాలా ఉన్నాయి. దీనికి ఒక 4-5 వేలు లైకులు చేసేస్తే మన దగ్గర ఒక రెసిపీ ఉంది. ఆ రెసిపీ పేరు మల్లెపూల చారు. ఆ రెసిపీ వస్తుంది నెక్స్ట్. అందరూ వండుకోండి కాదన్నా, కానీ 108 మాత్రం నొక్కించుకోండి. ఎందుకన్నా మంచిది. మా వాడు చాలా తెలివైన. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్నే 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.